మా పెళ్లి రోజు అయినా సరే నేనైతే మిషన్ కుట్టడం అయితే తప్పలేదండి. ఎందుకంటే ఒకరోజు మిషన్ కుట్టకపోయినాం అనుకోండి 500-600 రూపాయలు పోతాయనే భయం అయితే ఉంటుంది. ఎందుకంటే కట్టే కంతులు అలా ఉన్నాయన్నమాట. సో ఇంటి కంతులు అలాగే పొదుపులు ఇంకా ఎక్కువనే ఉన్నాయి. మనకు ఈఎంఐల వల్ల ఉన్నాయి కదా. సో వల్ల కట్టుకోవాలంటే మనం పని చేసుకోవాలి. అంతేగాని మన ఫంక్షన్లు అని అవి అని ఇవన్నీ చూసుకుంటూ మన పనులు అనేవి డిలే అయిపోయాయి అనుకోండి, మనకు కూడా అమౌంట్ అనేది తక్కువ అయిపోతుంది. మళ్ళీ తర్వాత వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం ఉండదు కదా. సో మన పని మనం చేసుకుంటూ అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను చీకట్లో లేసాను అనమాట. చీకట్లో లేసి బ్లౌజులు అయితే కటింగ్ అయితే చేశాను. సో తర్వాత ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను అనమాట. చీకట్లోనే కుట్టేదాన్ని. బట్ ఏంటంటే నేను చెప్పాను కదా ఒక వీడియోలో చెమట వాసన వచ్చే బ్లౌజ్ ఇచ్చేసిన బ్లౌజ్ అది కటింగ్ చేసేటప్పుడు నాకు కడుపులో తిప్పేసింది అనమాట, వాంతికి వచ్చేలాగా ఉంటే. సో కటింగ్ చేసి పోయి పనుకుని ఇంకా లేచానండి. కరెక్ట్ గా 6:05 అట్లా లేచాను. లేచి 6:30కి అయితే మిషన్ స్టార్ట్ చేశాను. కరెక్ట్ గా అర్ధగంట లోపల బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసి అలాగే 2 లంగాలు ఒక నైట్ కూడా స్టిచ్చింగ్ చేసి వాళ్ళైతే కవర్లు పెట్టేశానండి, వాళ్ళు వచ్చి తీసుకువెళ్తారని. సో ఇప్పుడు వచ్చేసి ఈ 4 బ్లౌజులు అయితే నేను కుట్టాలన్నమాట. సో ఈ 4 బ్లౌజులు కటింగ్ చేసేటప్పుడే నాకు అది చెమట వాసన మరీ ఎక్కువ అయిపోయింది. అంటే పడిగడుపున కటింగ్ చేస్తున్నాను కాబట్టి ఏమో చాలా అంటే చాలా అండి కడుపులో తిప్పేసింది అనమాట. నాకంతా పని అంతా ఎలా అయిపోయింది. సో ఇంక పోయి పనుకున్నాను. లేదంటే కనుక అవి కూడా తొందరగా స్టిచ్చింగ్ అయితే అయిపోయేటివి. సో ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజులకు నేను గమ్మేసి అతికిస్తే తొందరగా అయిపోతుంది కదా అనేసి నేను గమ్ అయితే అతికిస్తున్నాను ఈ బ్లౌజులకి. సో నాకు మా చిన్న బాబు అయితే చాలా హెల్ప్ చేస్తాడండి. ఇంట్లో పనులు కూడా చాలా వరకు అయితే హెల్ప్ చేస్తాడు. అంటే వాళ్ళ స్కూల్లో చెప్తారంట మేడం వాళ్ళు. సో అమ్మకు ఖచ్చితంగా హెల్ప్ చేయాలనేసి అయితే చెప్తారంట. సో తనైతే ఆ మాటనే చెప్తాడు ఎప్పుడన్నా. సో చూడండి ఇక్కడ కిచెన్ లో కూడా అంతే అండి. ఏదన్నా కానీ నేను ఇప్పుడు మిషన్ కుట్టుకుంటేనే వంట చేస్తూ ఉంటాను కదా, గ్యాస్ మీద వంట పెట్టేసి మిషన్ కుడుతుంటాను. సో నాన్న అది అబ్ చేయపో అంటే అబ్ చేస్తాడు, అన్నం కలుపు అంటే అన్నం కలుపుతాడు, అన్ని బాగా హెల్ప్ చేస్తాడు అనమాట. ఇది ఒక పనే కాదు, సో చాలా హెల్ప్ చేస్తాడు. ఇదైతే బ్లౌజులకి ఇట్లా గమ్ము పెట్టడానికి నేనైతే అమౌంట్ అయితే ఇస్తానండి. వాళ్ళకు కొంచెము ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కదా, వాళ్ళకు సంపాదిస్తున్నాం అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉంటుంది. సో ఒక్కొక్క బ్లౌజ్కి వచ్చేసి నేను 10 రూపాయలు అయితే ఇస్తాను. సో అట్లా ఎన్ని బ్లౌజ్ అయితే అన్ని అమౌంట్ తీసుకొని ఒక దాంట్లో ఇప్పుడు సపోజ్ 5 బ్లౌజులు కుట్టాయనుకోండి, 5 బ్లౌజులలో 3 బ్లౌజుల అమౌంట్ హుండీలు వేస్తారనమాట. నేను హుండీలో పెట్టుకుంటాను డబ్బులు, నేను హుండీలో వేస్తాను. సో తను కూడా హుండీలో అయితే వేస్తాడు అమౌంట్. అలాగే జిరాక్స్ తీసినా గానీ ఆ అమౌంట్ అనేది ఎవరు తీస్తే వాళ్ళకి అమౌంట్ అది. సో పెద్ద బాబు తీస్తే పెద్ద బాబుకు, చిన్న బాబు తీస్తే చిన్న బాబుకు జిరాక్స్ డబ్బులు కూడా. సో దాంట్లో కూడా అంతే, సగం వాడుకొని సగము జిరాక్స్ హుండీలు అయితే వేస్తారు. ఇక్కడ జిగ్జామ్ మిషన్ అయితే రిపేర్ అయితే వచ్చిందని చెప్పాను కదా ఒక వీడియోలో. సో జిగ్జామ్ మిషన్ అయితే కనుక మా పెళ్లి రోజు అయితే ఆయన తీసుకుని వెళ్తున్నాడండి. ఇంకా ఎలాగో వెళ్తున్నావు కదా డ్రెస్ కూడా కొనుక్కొచ్చుకోమని అయితే చెప్పాను. సో ఇది వచ్చేసి మధ్యాహ్నం వరకు వ్లాగ్ అండి. ఇది కటింగ్ ల వల్ల నేర్పించే అమ్మాయికి అయితే చూపిస్తున్నాను అనమాట. మధ్యాహ్నం నుంచి ఇంట్లో పనులు అయితే చేసుకున్నాను, మా మ్యారేజ్ డే కదా. సో కొంచెం ఇల్లు క్లీన్ చేసుకొని ఇంట్లో పని అయితే కంప్లీట్ చేశాను. ఫుల్ వీడియో ఈ వీడియో కింద చూడండి.